ఆపరేషన్ కగార్ ముసుగులో ఆదివాసీలను తరిమేసి అటవీ సంపదను కార్పొరేట్ వర్గాలకి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం వారికి రెడ్ కార్పెట్ వేసిందని హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ జి హరిగోపాల్ తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం పౌర గ్రంథాలయంలో సదస్సు జరిగింది. దీనికి ముఖ్య వక్తగా హాజరైన హరగోపాల్ ప్రసంగిస్తూ ఆదివాసీలు దేశ మూలవాసులని, అనాదిగా వారు అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నేడు వారి జీవనం అగమ్య గోచరంగా తయారైందని, కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో ఆదివాసీలపై అణచివేత కొనసాగిస్తుందన్నారు. పోరాటాల ద్వారా ఆదివాసీలు సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసివేసి అటవీ ప్రాంతంలోని సంపద గనులను కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తుందని, అందులోని భాగంగానే ఆపరేషన్ కగార్ తీసుకువచ్చిందని తెలిపారు. స్వేచ్ఛ, స్వతంత్రం కోసం, హక్కుల కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పేర్లతో విద్వేషాన్ని నింపడమే కాకుండా ప్రజల జీవనానికి ఆక్సిజన్ అవసరం, ఆ ఆక్సిజన్ అందించే అడవులే. అటువంటి అడవుల్ని మేము పరిరక్షిస్తాం. ఏదో మావోయిస్టులు ఇక్కడ ఉన్నారు, దీని వలన అభివృద్ధి అన్నది జరగట్లేదు, వీళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు, మావోయిస్టులు లేకుండా చేస్తాం. మనకు అనుభవమే మన రాష్ట్రానికి సంబంధించి. గతంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం మీద కూడా ఆనాటి హోంమంత్రి గారు ఇదే రకమైనటువంటి ప్రకటన చేశారు, నేను లేకుండా చేస్తామని చెప్పాను. ఈ పోరాటాలు ఎందువల్ల జరుగుతూ ఉన్నాయి, దానికి నేపథ్యం ఏంటి, వారి యొక్క జీవనం ఎంత దుర్భరంగా ఉందో మనం చూస్తున్నాం. రోజు ఒక సమిష్టి భావన ఉంది, ఒక జీవన విధానం. న్యూ లిబరల్ ఈ కొత్తగా వస్తున్న ఆర్థిక సంస్కరణల జీవనము స్పందించి కనుగొన్న కార్పొరేషన్కు అప్పగించి దేశ అభివృద్ధిని తీవ్రతరం చేస్తామని ఆయన స్వయాన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ మనం ఇవాళ ప్రశ్నించవలసినటువంటి అభివృద్ధి నమూనా ప్రశ్నించాలి. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందో, దాని మూలాలు ఏమిటో ఆ మూలాలకు వెళ్ళి ప్రశ్నించాలి.